ఇప్పుడే ఇండియన్ 2 మూవీ చూసేసి వచ్చా. ఎలాంటి స్పాయిలర్ లేకుండా ఇన్ డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ శంకర్ గారు. మిమ్మల్ని మేము ఎక్కడో పెట్టి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, బట్ ఈ మూవీతో అయితే మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు అసలు మూవీలో ఏముందో తెలుసుకుందాం. ఫస్ట్లీ స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్లోనే మనకు అర్థమవుతుంది. లంచం తీసుకుంటున్న అధికారులు, వాళ్ళ వల్ల సఫర్ అవుతున్న ప్రజలు, వాటిని అరికట్టాలి అనే ప్రయత్నంలో బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో వీడియోస్ పెడుతూ సిద్ధార్థ్ అండ్ టీం ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక జరుగుతున్న అక్రమాలను భరించలేక కంబ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్కడో విదేశాల్లో ఉన్న సేనాపతిని మళ్ళీ పిలవడం, ఇక మళ్ళీ సేనాపతి రావడం, కొంతమంది అధికారుల్ని చంపడం, వాళ్ళని ఎలా చంపుతాడు, అసలు ప్రజలు సేనాపతి మీదికి రివర్స్ ఎందుకు అవుతారు, సేనాపతిని పిలిచిన వాళ్ళే వెళ్ళిపోమ్మని ఎందుకు చెప్తారు అనేది మూవీ చూసి తెలుసుకోండి. ఇక మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుంటే, ఫస్ట్లీ పాజిటివ్స్ లో ఏమైనా ఉంది అంటే అది కమల్ హాసన్ గారి యాక్టింగే. హీ నెవర్ ఎవర్ డిసప్పాయింట్ us విత్ హిస్ యాక్టింగ్. కమల్ హాసన్ గారి లుక్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎంట్రీ ఫైట్ బాగుంది. ఇక మన సేనాపతి ఫేస్బుక్ లో లైవ్ కి వెళ్ళి అందరికి మాట్లాడే సీన్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో ఒక అనవసరమైన సాంగ్, ఆ పాట అప్పుడు ఎందుకు పెట్టారో ఏమో అది వాళ్ళకే తెలియాలి. ఆ సాంగ్ కూడా విలన్ ఇంట్రడక్షన్ కి. ఇక ఫస్ట్ హాఫ్ లో హాఫ్ ఆఫ్ ద మూవీ నాకు స్లోగా అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ కి అయితే రీచ్ అవ్వలేదు. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇంకా మేమేదో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ డిసప్పాయింటెడ్ విత్ మ్యూజిక్. సేనాపతి కనిపించినప్పుడు ఒక్క బీజిఎం వస్తుంది, అదొక్కటే పర్సనల్లీ నాకు బాగా నచ్చింది. ఇక స్టోరీ మొత్తం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే జరుగుతూ ఉంటుంది, ఎలాంటి ట్విస్ట్లు మలుపులు అలాంటివి ఏమీ ఉండవు. ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ మరీ ఎక్కువైపోయాయి. ఒకానొక సమయంలో పర్సనల్లీ నాకైతే ఎప్పుడురా ఈ యాక్షన్ సీన్స్ అయిపోయేది అని అనిపించింది. సెకండ్ హాఫ్ లో చాలా టైం వన్ వీల్ ఉన్న సైకిల్లో తాతయ్య తిరగడం, సీన్స్ బాగున్నా మరీ ఎక్కువసేపు అవే ఉన్నట్టు అనిపించింది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే మనం ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ ఉండదు. మూవీ ఎలా ఉన్నా బెటర్ క్లైమాక్స్ ఉంటే ఆ క్లైమాక్సే మూవీకి ప్రాణం పోస్తుంది అంటారు, బట్ ఆ బెటర్ క్లైమాక్సే ఈ మూవీలో మిస్ అయింది. ఓవరాల్ గా మూవీ చూసాక ఇండియన్ 3 మూవీకి మంచి ట్రాక్ ని క్రియేట్ చేయడానికి ఈ మూవీ తీసినట్టు అనిపించింది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే కూల్, కామ్ అండ్ గుడ్. ఒకసారి అయితే మూవీని చూడొచ్చు, చూసేయండి మరి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.25. ఒకవేళ మీరు కూడా ఈ మూవీని చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. మీరు కనీ విని ఎరుగని మూవీస్ కంటెంట్ మీ ముందు ఉంచుతా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.